ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైతే స్కామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, స్కామ్ చేసిన వాళ్ళు, దాంట్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, లేదంటే దాంట్లో ప్రధాన దోపిడీదారు కావచ్చు, ఎవరో అందరికీ తెలిసిందే. వాళ్ళు అనుకునేది ఏంటంటే మనల్ని ఎవర్రా ఆపేది, మనల్ని ఎవర్రా పట్టుకునేది అనే విధంగా వాళ్ళు వ్యవహరించారు. కానీ తాటిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు కూడా ఉంటారు. నిజంగా సిట్ అధికారులు మామూలు కాదు. సో వీళ్ళు ఏదైతే ఆలోచన చేశారో దానికి ఎక్కువగా రెండింతలు ఎక్కువగా ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం, ఆ తర్వాత ఈ అక్రమ మద్యంతో సొమ్ము చేసుకున్నటువంటి డబ్బులు ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో అవన్నీ కూడా బయటకు లాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అందరికీ తెలిసిందే, మాజీ ఓఎస్డి. సో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితుడో అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు, అంటే ఆయనకు ఫోన్ లేదు. సో ఈ నేపథ్యంలో ఎవరు ఆయనతో మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితో, సో ఈ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేయడం, ఆ తర్వాత మాట్లాడడం. సో ఈ విధంగా అంటే అంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఓఎస్డి అయినప్పటికీ కూడా. సో అట్లా ఈయన ఈ లిక్కర్కి సంబంధించి కూడా పూర్తిగా స్థిరాస్తులన్నీ కూడా, స్థిరాస్తులో ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో అంటే ఇటు తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి అక్కడ ఆస్తులన్నీ కూడా కూడబెట్టినటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ దర్యాప్తుకు సంబంధించి సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. తవ్వే కొద్దీ అక్రమాల భాగోతం బట్టబయలవుతూ ఉంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు, ఇందాక అనుకున్నట్టుగా ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలను ఇటు సిట్ కూడా సేకరించింది. జగన్కు అన్నీ తానే వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి మద్యం ముడుపుల డబ్బుతో తెలంగాణలో భారీగా స్థిరాస్తులు కొల్లగొట్టినటువంటి కొన్నటువంటి వివరాలన్నీ కూడా సిట్ అధికారులు ఆధారాలతో పాటు సర్వే నంబర్లతో పాటు పూర్తిగా బయటపెట్టారు. ఏకంగా కోడలు పేరు మీద ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి కొనుగోలు చేసినటువంటి ప్లాటు, ఇటు మహేశ్వరం కావచ్చు, అట్లాగే రామచంద్రాపురంలో ఆస్తులు, ఇవన్నీ కూడా బయటపెట్టారు. ముఖ్యంగా బాన్సువాడ దాంట్లో 699/1/2లో 1247.36 చదరపు గజాల స్థలాన్ని కూడా కొన్నారు. అవన్నీ కూడా ఆ లెక్కలతో పాటు పూర్తిగా కూడా సిట్ అధికారులు సేకరించారు. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా వీళ్ళంతా ఏం చేశారంటే ఇటు హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్ చుట్టుపక్కలనో లేదంటే కొంచెం దూరంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ కొనుగోళ్లు కూడా జరిపినట్లు సిట్ కూపిలాగింది. మద్యం ముడుపులు, సూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్, ఎన్నికల నిధుల పంపిణీ, ఇలా కేసు రోజుకు ఈ కేసు మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి దేనికి రకరకాల తీరులో కూడా ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరెస్ట్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి నానాటికి. మరి కృష్ణమోహన్ రెడ్డి కొనుగోలు చేసినటువంటి ఈ ఆస్తులను జప్తు చేసేందుకు సిట్ అయితే రంగం సిద్ధం చేసిన వేళ ఈ కేసు ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది అన్నది కూడా చర్చ జరుగుతూ ఉంది. దీని వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అందరికీ తెలిసిందే. ఈ తలకాయలను ఖచ్చితంగా బయటకు లాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అంటే ఓఎస్డిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆయనకే ఇన్ని తెలివితేటలుండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, అంటే ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొనుగోలు చేస్తే ఇటు జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా దర్యాప్తు సంస్థలకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా ఇవి కొన్నారంట. ఆయనకు కూడా తెలియకుండా ఉండడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో కొన్నారంట. సో ఇట్లా దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ కృష్ణమోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే తెలంగాణలో అన్ని విధాల బలగం ఉండాలని ఈ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన గతంలో స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఆయన మనవరాలిని వీళ్ళ అబ్బాయికి కూడా ఇచ్చి వివాహం చేసుకున్నారు. అంటే తెలంగాణలో కూడా బలం పెంచుకునే ప్రయత్నం. అంటే ఈ విధంగా రాజకీయంగానో ఏదైనా కానీ ఆ విధంగా బలగం ఇవన్నీ కూడా పెంచుకునే ప్రయత్నం మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి రాజ్ కసిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణలోనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు హైదరాబాద్లో కూడా ఆస్తులు ఏ విధంగా కొల్లగొట్టారు, ఏ విధంగా సంపాదించారు, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. సో ఈ లింకులు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి సంబంధించినటువంటి స్నేహము ఇదంతా అందరికీ తెలిసిందే. మొన్న కూడా చూసాం కదా, ఏదో ఈవెంట్లో ఇటు బెంగళూరులో కేటీఆర్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. తప్పులేదు, అంటే కూర్చోవడం వల్ల తప్పనట్లేదు, వాళ్ళ స్నేహం అట్లాంటిది అని చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా ఇష్టానుసారంగా
లక్షలు కోట్ల రూపాయలు కొల్లగొట్టి నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఈ విధంగా చేశారు. ఇక రేపో మాపో దీనికి సంబంధించి కూడా జప్తు పిటిషన్ను ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులకు సంబంధించినటువంటి జప్తు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీరితో పాటు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ విధంగా ఈయన ఆస్తులు కొల్లగొట్టారు. మరి పెద్ద తలకాయ అందరికీ తెలిసిందే ఎవరు అనేది, అందరూ చెప్తున్నదే కూటమి ప్రభుత్వం కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో ఆయనకు దీంట్లో ప్రధాన పాత్ర ఉంది అంటూ కూడా అందరూ మాట్లాడేది, సో మనం చెప్పేది కాదు. సో మరి వారికి ఎంత పెద్ద ఎత్తున ఏ విధంగా దీంట్లో మరి ముడుపులు అందాయి, ఏ విధంగా ఏం జరిగిందనేది కూడా ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా